భూ వివాదాలను పరిష్కరించి శాశ్వత భూ హక్కును వారికి కల్పిస్తుందట. రైతులకు మంచి చేస్తుందట. జగన్ భూములు ఇచ్చేవాడే కాని తీసుకునేవాడు కాదట. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తుందట. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ నిన్న విశాఖ జిల్లాలో చెప్పిన మాటలు. ఆంధ్రజ్యోతి ప్రస్తావన తెచ్చినందుకు ఈ చట్టం సృష్టికర్త జగన్ కు సోటిగా ఒక మాట. విలేకరుల సమావేశం పెట్టి దానికి ఆంధ్రజ్యోతిని ఆహ్వానించగలరా? గంటల కొద్దీ సమయం అక్కర్లేదు, కేవలం 5 నిమిషాలు కేటాయించగలరా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజా కంటకమని ఆ చట్టంలోని అంశాల ఆధారంగానే నిరూపిస్తాం. టైటిల్ చట్టం, భూముల సమగ్ర సర్వే గురించి సీఎం సహా సర్కారు పెద్దలు మీరు చెప్పేవి అవాస్తవాలని రుజువు చేస్తాం. ఇది రైతుల కోసమే, భూముల రక్షణ కోసమే అంటున్న జగన్ ఆ చట్టాన్ని సమగ్రంగా చదివారో లేదో తెలియదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ లోని ప్రజా వ్యతిరేక అంశాలు మచ్చుకు కొన్ని ప్రస్తావిస్తున్నాం. అవి చట్టంలో లేవని జగన్ చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని చదివిన వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమంటే సర్కారు పెద్ద ఎత్తున భూములను సేకరించి అమ్మాలనుకుంటోంది. ఇందుకోసం ఓ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఏపీతో పాటు రాష్ట్రం బయట కూడా ఆఫీసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. టైటిల్ చట్టంలోని చాప్టర్ 5లో ఉన్న ల్యాండ్ అథారిటీ కింద ఏం రాశారంటే, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అనేది ఒక కార్పొరేట్ సంస్థలా ఉంటుంది. అది భూములు సేకరించడం, కలిగి ఉండడం, అమ్మడం వంటివి చేస్తుంది. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. ఇక దాని ఆఫీసులను రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఏర్పాటు చేయవచ్చని ఉంది. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు ఏర్పాటు చేసే ల్యాండ్ అథారిటీ కార్పొరేట్ కంపెనీలాగా ఉండడం ఏమిటి అంటే, ఇది కూడా ఏపీఐఐసి తరహాలో పనిచేయనుందా? టైటిల్ చట్టాన్ని చరాస్తులకు ఎలా వర్తింపచేస్తారు? భూములు సేకరించడం, అమ్మడం చేసే పనులు ఈ సంస్థ చేపడుతుందంటే అర్థమేంటి? ల్యాండ్ అథారిటీ అనేది ఫక్తు వ్యాపారం చేయనుందనే కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాప్టర్ 4లోని 5వ పాయింట్ ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించకపోతే కోర్టులిచ్చే ఆదేశాలను కూడా అమలు చేయడం జరగదు. రైతు తన భూమి విస్తీర్ణం లేదా ఆస్తిపై టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సివిల్ కోర్టులకు వెళ్లడానికి వీలులేదు. ఒకవేళ వెళితే సంబంధిత కోర్టు నుంచి ఓ సర్టిఫికేట్ తీసుకువచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి 15 రోజుల్లో సమర్పించాలి. అలా గడువులోగా ఆ రైతు సర్టిఫికేట్ సమర్పించకపోతే, ఒకవేళ ఆ భూమి విషయంలో కోర్టు ఏదైనా ఆదేశం ఇచ్చినా అమలు చేయబోమని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఇది అన్యాయమైన క్లాజ్ కాదా? రైతులకు న్యాయాన్ని నిరాకరించడం కాదా? ఒకవేళ గడువు తీరిన తర్వాత కోర్టు సర్టిఫికేట్ ను తీసుకోవాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంతృప్తి చెందాలట. ఇదెక్కడి విధానం? అధికారి దయాదాక్షిణ్యాలపైనే న్యాయం ఆధారపడి ఉంటుందా? ఇది రైతు కంటకమైన క్లాజ్ కాదా? దీన్ని ఎలా సమర్థిస్తారు? రైతుల భూ వివాదాల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇచ్చుకుంటున్నారని జగన్ బాధపడిపోయారు. ఆయన మాటలకు చేతలకు పొంతం లేదు. ఎందుకంటే టైటిల్ చట్టంలో రెవెన్యూ అధికారులదే సూపర్ పవర్. రెవెన్యూ అధికారులు రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూనే టైటిల్ చట్టంలో వారినే సూపర్ హీరోలను చేశారు. అంటే సీఎం మనోగతం ప్రకారం టైటిల్ చట్టం అధికారుల అవినీతిని మరింత పెంచి పోషించేలా ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని టైటిల్ చట్టం అమలులో కోర్టుల ప్రమేయం లేకుండా నిషేధించారు. కానీ చట్టాల అమలు, న్యాయంపై ఆశలు ఉన్నవారెవరూ ఇలాంటి పనులు చేయరు. ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ల రద్దు చట్టం 1948లో వచ్చింది. ఎస్టేట్లు రద్దై ఆ భూములపై రైత్వారీ పట్టాలు ఇచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం వచ్చి 76 ఏళ్లవుతున్నా ఎస్టేట్ కేసుల విచారణ సాగుతుంది. న్యాయం చేయలేమంటూ ప్రభుత్వాలు తలుపులు మూసేయలేదు. వివిధ స్థాయిల్లో కేసుల పరిష్కారం సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిలేషన్ చట్టం 1956లో వచ్చింది.
ఇప్పటికే ఈ కేసుల విచారణ సాగుతుంది. ప్రతి జిల్లాకు ఓ ఇనాం టీడీని ఏర్పాటు చేసి కేసుల విచారణ చేయిస్తూ రైతులకు న్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ సెటిల్మెంట్ కేసుల విచారణ వ్యవస్థను ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంతే తప్ప కాలం తీరిపోయిందని వాటిని ఎత్తివేయలేదు. కానీ రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారనే నెపంతో టైటిల్ చట్టం అమలులో సివిల్ కోర్టులో ప్రమేయాన్ని నిషేధించడం జగన్ సర్కార్కే చెల్లింది.